యవ్వని వాకిట ఇబమద పంకంబు రాజభూషణ రజో రాజీనడగు. ధర్మరాజు గారి ఉండేటటువంటి ఇంటి ముందు భద్రగజములు మందలుగా నిలబడి ఉంటాయిట. వాటి యొక్క మదజలధారలు నేల మీద పడుతుంటాయిట. పడితే రాజులు ధర్మరాజు గారి దర్శనం కోసమని తోసుకుని లోపలికి వెడుతుంటారట. వెడుతున్నప్పుడు వాళ్ళు వజ్రవైఢూర్యాలతో తయారు చేయబడిన ఆభరణములు పెట్టుకుని ఉంటారు కాబట్టి అవి ఉరుసుకుని ఆ అనేకమైనటువంటి మణుల యొక్క ధూళి నేల మీద పడుతుందట. అది గాలికి పైకి ఎగరాలి కదూ. ఎగరకుండా ఏది అణిచేస్తుంది అంటే ఈ ఇంటి ముందు నిలబడినటువంటి మదగజముల యొక్క ధారల చేత ఈ ధూళి అంతా అణిగిపోతుందిట. అంతటి ఐశ్వర్యవంతుడు. యవ్వాని వాకిట నిభమద పంకంబు రాజభూషణ రజో రాజినడగు. యవ్వాని చారిత్రమెల్లలోకములకును ఒజ్జయై వినయంబు ననుపుగరపు అంటారు. ఈ పాదం నేను ఇందాక విడిచిపెట్టాను అన్వయం కోసమని. ఇంత ఐశ్వర్యం ఉన్నవాడు. ఆయన కీర్తి 7 వారాసుల కడపటి కొండపై కలయబ్రాకు. ఆయన కీర్తి లత 7 దీపాలు దాటి అల్లుకుంది. అంత దూరం చెప్పుకుంటారు. అంతటి మహానుభావుడైన ఆయన నడవడి లోకానికి ఏం నేర్పింది అంటే వజ్జయై వినయంబు నన్నపుగరపు. వజ్జ అంటే ఉపాధ్యాయుడు, వజ్జ ప్రకృతి వికృతి. ధర్మరాజు గారి యొక్క నడవడి చూస్తే వినయం అంటే ఇలా ఉండాలరా, బ్రతకడం అంటే ఇలా బ్రతకాలరా అని చూసిన వాళ్ళందరూ నేర్చుకుంటారట. మీరు ఒక ఉపన్యాసం ద్వారా, ఒక పాఠం ద్వారా చెప్తే 100 మందికి వెళ్ళొచ్చు, 1000 మందికి వెళ్ళొచ్చు, 1,00,000 మందికి వెళ్ళొచ్చు. కానీ నిజ జీవితంలో అలా ప్రవర్తించి చూపించిన ఒక మహానుభావుడు ఉన్నాడనుకోండి, ఆయన పేరు తలుచుకున్నప్పుడల్లా ఎన్ని తరాలు దాటిపోనివ్వండి ఆయన స్ఫూర్తినిస్తూనే ఉంటాడు. పోతన గారు భాగవతాన్నంతటినీ ఆంధ్రీకరించారు. 12 స్కంధాలు, ఏం 1, 2 కాదు. అంత ఆంధ్రీకరించిన పోతన గారు ఎప్పుడు నేను ఆంధ్రీకరించానని చెప్పలేదు. పలికెటిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరుండుగాధ పలుకదనేలా. నేను భాగవతాన్ని ఆంధ్రీకరించలేదు. రామచంద్రమూర్తి చేతిలో ఘంటం లాంటి వాడిని. రామచంద్రమూర్తి నా చేత ఈ భాగవతాన్నంతటినీ ఆంధ్రీకరింపజేశారు. ఎందుకని? నాకు జన్మరాహిత్యం కోసం. నన్ను పనిముట్టుగా వాడుకున్నటువంటి రాముడిది గొప్ప తప్ప నాది కాదు గొప్ప అని వినయంతో నిలబడ్డారు. అంటే ఇప్పుడు ఈ విభూతికి కారణమైన వాడెవరో వాడికి నమస్కారం చేసి తాను పనిముట్టుగా నిలబడిపోయారు. ఇప్పుడు ఈ ఉపన్యాసం అంతా నేను చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత ఎవరైనా నేను అలా వెళ్ళిపోతుంటే కోటేశ్వరారు మీరు చెప్పినటువంటి దాంట్లో మాకు ఈ విషయం చాలా హత్తుకుందండి అనేవాళ్ళు ఉంటే ఉండొచ్చు తప్ప, నా ఉపన్యాసం అయిపోయిన తర్వాత ఈ మైకు దగ్గరికి వచ్చి ఓ మైకా నువ్వు చెప్పినటువంటి విషయం మాకు బాగా నచ్చిందే అని ఎవరైనా అంటారా? ఇది నాకు పనిముట్టు, నేనేం చెప్తే చెప్తుంది, దానికి స్వాతంత్ర్యం లేదు. ఇది ఎలా పనిముట్టో నేను ఈశ్వరుడి చేతిలో పనిముట్టు. దీనికి ప్రత్యేకం పూలదండ లేదు, నాకే పూలదండ. నాకు పూలదండ వేసిన ఈశ్వరా నా ఊపిరి తీయించి, ఊపిరి తీయకుండా నేను ఎలా మాట్లాడతాను? ఊపిరి తీయాలి అంటే నా చేతిలో ఉందా? ఏ ఊపిరి తర్వాత అయినా సరే ఇక లోపలికి వెళ్ళకపోవచ్చు, ఏ ఊపిరి తీసిందైనా బయటికి వెళ్ళకపోవచ్చు. రెండిటి మధ్యలో మృత్యు ఉంది. ఊపిరి తీయించి ఊపిరిని వాక్కుగా మార్చి, వాక్కుగా మార్చేటప్పుడు జ్ఞాపకానికి తెచ్చి, జ్ఞాపకం వచ్చిన విషయాన్ని పొందికగా వాక్యములుగా మారేటట్టు అనుగ్రహించినటువంటి ఓ పరమేశ్వర, బాహ్యమునందు ఈ దండ నా మెడలో పడినా ఇది నీ కంఠాన్ని అలంకరించింది, తత్ప్రసాదం. నేను నీ చేతి పనిముట్టుని మాట్లాడుతున్నాను తప్ప నా స్వాతంత్ర్యం ఇందులో లేదు అన్ననాడు నాకు వినయమున్నది అని గుర్తు. కాదు నేనే మాట్లాడుతున్నానన్నాను అనుకోండి, అప్పుడు ఈ మైకు నేను మాట్లాడుతున్నానంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. వినయము ఎంత విభూతితో కూడి ఉండనివ్వండి ప్రమాదహేతువు కాదు. వినయము లేకుండా ఎంత చిన్న విభూతి ఉండనివ్వండి అది ఆ స్థాయిలో ప్రమాదాన్ని తీసుకొచ్చేస్తుంది. అందుకే అన్నిటికన్నా మనుష్య జీవితంలో అత్యంత ప్రధానమైనది ఏది అంటే వినయాన్ని ప్రయత్నపూర్వకంగా నేర్చుకోమని చెప్పింది శాస్త్రం. అందుకే అనునయంతో మాట్లాడవలసి వచ్చినప్పుడు అనునయంతో మాట్లాడుతుంది. కఠినంగా మాట్లాడి చెప్పవలసి ఉంటుంది ఒక్కొక్కసారి. అలా కఠినంగా మాట్లాడి చెప్పవలసి వస్తే ఒక్కొక్కసారి గురువు చాలా కఠినమైనటువంటి మాట కూడా ఉపయోగిస్తాడు.
శంకర భగవత్పాదులంతటి వారు ఒకప్పుడు భజగోవిందం చేస్తూ నళినీదలగత జలమతి తరళం తత్వజ్జీవితమతిశయ చపలం విద్ధిర్వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకచ హంత సమస్తం అన్నారు. ఏమి దిక్కుమాలిన లోకం, చచ్చిపోయింది నా దృష్టిలో. తామరాకు మీద నీటి బొట్టంత చంచలమైన జీవితమా, నిత్యమా జీవితము నీటిపై బుగ్గ, ఈ ఉన్న కాసేపట్లో ఇన్ని అభిమానాలా, ఇన్ని వ్యాధులా, వీళ్ళని వీళ్ళెలా ఉద్ధరించుకుంటారు? బాలస్తావ క్రీడాసక్త తరుణస్తావత్ తరుణీసక్త వృద్ధస్తావత్ చింతాసక్త పరసే బ్రహ్మణి కోపినసక్త. బాల్యమంతా ఆటలా, యవ్వనమంతా ఇంకో పిచ్చా, వృద్ధాప్యమంతా చింత, ఇంకా నీకు భగవంతుడి గురించి ఆలోచించే టైం ఎక్కడుందిలే అన్నారు. అని అయ్యో నేనే ఇలా అంటే పిల్లలు ఏమైపోతారు అని మళ్ళీ వెంటనే కాతే కాంత కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర కస్యత్వం కక్కుతయాయాత తత్వం చింతయతదియభ్రాత. ఓ సోదరా ఆలోచించబోయ్ అంటారు. గురువు ఒక్కొక్కసారి కఠినంగా మాట్లాడవలసినటువంటి సందర్భం ఏర్పడిందనుకోండి, కఠినంగా మాట్లాడాలి. నేను నా శిష్యులతో కలిసి వెడుతున్నాను అనుకోండి, చూసుకోకుండా గభాలన గట్టు మీద వెడుతున్నవాడిని జారిపోయి పక్కనున్నటువంటి ప్రవాహంలో పడిపోయాను. అయ్యో అయ్యో పడిపోయిన వారు గురువుగారు పడిపోతే బొత్తిగా మనం అలా ఆయన కాళ్ళు చేతులు పట్టుకుని ఒడ్డుకి ఈడ్చుకురావడం ఏంటి? ఆయన్ని తీసుకొస్తే పల్లకీలో తీసుకురావాలి, పూలదండ వెయ్యాలి, ఎంతో మర్యాదతో తీసుకురావాలి తప్ప ఆయన్ని మన కుడి చేతి వైపే ఉంచుకోవాలి, ఎడం పక్కన ఉంచుకోకూడదు. ఆయన చేతులు కాళ్ళు తలా పట్టుకు లాక్కూడదు. ఒకవేళ నీళ్లు ఎక్కువ తాగి స్పృహ తప్పినా ఒడ్డుకు తెచ్చి పొట్ట నొక్కకూడదు. అయ్యో గురువుగారు అని మీరు మర్యాద పాటించారనుకోండి, ఉపద్రవం వస్తుంది. నీళ్లల్లో పడిపోయిన వాడిని పైకి తీసుకొచ్చేటప్పుడు కాళ్ళో చేతిలో గుండో కంఠమో ఏది దొరికితే తట్టుకుని బయటికి ఇడిచేయడమే అంతే తప్ప అక్కడ మర్యాదలతో సంబంధం ఉండదు. ఒక్కొక్కసారి వినయము లేక నశించిపోతున్నాడు అనుకోండి, తనకున్న విభూతి చేత గురువు కఠినంగా మాట్లాడతాడు. అప్పటికప్పుడు ముందు చాలా ఉత్తరక్షణంలో సంస్కరించాలి. అప్పుడు గురువు యొక్క వాక్యమునందు వ్యగ్రత ఉన్నట్లు కనపడుతుంది, కానీ అది వ్యగ్రత కాదు. ఇక ఆ పుండు మందుకి తగ్గదు, శస్త్రచికిత్స చేస్తాడు వైద్యుడు. ఆయనకేం అవతలవాడి శరీరం మీద కోపమా పుండు మీద కోపమా? అవతలవాడిని రక్షించాలి కాబట్టి కత్తి పట్టుకున్నాడు. గురువుగారు కఠినంగా మాట్లాడారనకూడదు. గురువుగారు అలా మాట్లాడారంటే అంతకు వినామార్గం లేదు, అది అవసరమైందనమాట. అప్పుడు అందుకు మాట్లాడారనాలి. కాబట్టి ఆ వినయం, ఎంత శక్తి వినయం ఉన్నవాడి యందు ఉండనివ్వండి. మీరు అసలు ఊహకందనంతటి శక్తి తీసుకెళ్ళి వినయం ఉన్నవాడి యందు పెట్టేశారనుకోండి, వాడు సమస్త లోకముల యొక్క రక్షణకు కారణమవుతాడు. ఒకే ఒక్క విభూతి తీసుకెళ్ళి వాడి యందు పెట్టారనుకోండి, వాడి యందు ఆ వినయం అన్న మాట ఒక్కటి లేదనుకోండి, వాడు ఎంత ప్రమాదకారి అయినా అవుతాడు. మీకు లేరండి, రామాయణంలోనే రావణాసురుడు ఉన్నాడు, స్వామి హనుమ ఉన్నారు. స్వామి హనుమ యొక్క శక్తి ఏమిటి? ఎవ్వరూ చెప్పలేరు. ఎందుకో తెలుసా? అసలు అన్నిటికన్నా చాలా గొప్పది ఏమిటి అంటే మనసు. దానికి ఉన్నంత వేగం లోకంలో ఎవరికీ లేదు. మనసుకి వేగం ఉన్న కారణం చేత చాలామంది తరిస్తారు, చాలామంది పాడైపోతారు. అదేమిటండి అలా అంటారేమో. ఒక్కొక్కడు రైలులో ప్రయాణం చేస్తుంటాడు, కళ్ళు మూసుకొని కాశీ పట్టణాన్ని, విశ్వనాథలింగాన్ని, గంగానదిని, ఆ గంగానదికి ఇచ్చేటటువంటి హారతిని, అక్కడ ఉండే దేవాలయాల్ని, విశాలాక్షిని, అన్నపూర్ణని తలుచుకొని మానసికంగా పూజ చేసి తరించిపోతాడు. వేరొకడు పూజలో కూర్చుని ఎప్పుడో ఎవడో అన్న మాట జ్ఞాపకం తెచ్చుకొని ఇక్కడ ఉద్వేగపడిపోతూ ఉంటాడు. వీడికి మనసు అక్కడికి వెళ్ళడం పాడైపోయింది, వాడికి మనసు అక్కడికి వెళ్ళడం తరించిపోవడానికి కారణమైంది. మనసు యొక్క వేగము పాడు చేసేస్తుంది. మనసు యొక్క వేగమును సరి అయినటువంటి దిశలో వెడితే ఉద్ధరిస్తుంది. హనుమ శరీరం వానర శరీరం, ఆయనకున్న వేగం మనోజవం మరుతతుల్య వేగం. వాయువుకి ఎంత వేగమో అంత వేగం. అటువంటి వానరం అంటే ఏమిటి? చెట్టెక్కి ఏది కనపడితే అది కొరుకుతుంది, ఏది కనపడితే అది పీకేస్తుంది, ఏది కనపడితే అది కాస్త కొరికేసి తినేసి పక్కన పారేస్తుంది. అటువంటి శరీరమా? అంత వేగమా? పోని బలం చూస్తే అసలు ఆయన ముందు నిలబడగలిగినటువంటి వాడు లేడు. బ్రహ్మాస్త్రం కూడా ఆయన్ని ఏమీ చేయదు. ఇంత బలమా? ఇప్పుడు లోకంలో హనుమ కన్నా బలవంతుడైనటువంటి వాడు ఉన్నాడు అని చెప్పడం ఎవరికైనా సాధ్యం అవుతుందా? ఆయన చాలా బలవంతుడే కానండి, పాపం ఆయన ఒక్క 4 గంటలు ఏమీ తినకపోతే ఉండలేరు, కళ్ళు తిరుగుతాయండి, ఆయనకు మధుమేహం ఉంది అంటారు.
ఆయన చాలా బలవంతుడే కానండి, పిరికివాడండి, అన్నిటికీ భయపడిపోతాడు. ఓ సంతకం పెట్టాలంటే బాబు ఏమవుతుందో 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 ఏమవుతుందో, ఎవరికి ఏమీ ఉపకారం చేయలేడండి, పిరికితనం ఉన్నవాడండి మానసికంగా అంటాడు. లేదు, ఆయన ముందు వెనక ఆలోచించకుండా సంతకాలు పెట్టేస్తాడండి, ఉపద్రవాల్లోకి వెళ్ళిపోతుంటాడు అంటారు. ఏదో ఒక అవగుణం కింద చెప్తారు. మీరు హనుమ విషయాన్ని తీసుకుని ఆలోచించండి. ఆయన శరీరానికి ఉన్నటువంటి వేగం మనసుకున్న వేగంతో సమానమైన వేగం. అంత వేగం శరీరానికి ఉంటే ఇంకేమైనా ఉందండి ప్రమాదం? అంత వేగం లేదు కాబట్టి కుదురుగా కూర్చుంటున్నారు. అంత వేగంగా వెళ్ళిపోవడానికి అనుగ్రహించేస్తే, మామూలుగా ఒక వాహనం మీద వెళ్ళరా అంటేనే సెల్ ఫోన్ పట్టుకుని మాట్లాడుతూ వెళ్ళేవాడు, పాటలు వింటూ వెళ్ళేవాడు, గభాన్లు గుతుకుపడిపోయేవాళ్ళు ఎక్కువైపోతుంటే, ఇంకా నువ్వు తలుచుకుంటే చాలు మనసంత వేగంగా వెళ్ళొచ్చంటే ఇంకా లోకం ఎలా ఉంటుంది అసలు? హనుమకి అంత వేగమా, తిరుగులేని బలమా, ఆయనతో సమానుడైన వాడు వీడు అని చెప్పడానికి కుదరదు. అంత బలవంతుడా, ఇన్ని శక్తులు ఉన్నాయా? ఇన్ని శక్తులు ఉన్నవాడు ఆయన వలన లోకానికి కలిగినటువంటి ఉపకారం ఏమిటి అని అడిగారు అనుకోండి, తప్పయా అలా అడక్కో, ఆయన వలన లోకానికి కలగని ఉపకారం ఏమిటి అని అడుగు అని చెప్పాలి. ఎందుకని అంటే మీరు ఒక్కటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఇప్పుడు నేను అంటున్న మాటని మీరు బాగా ఇంటికెళ్ళి విచారణ చేసి రామాయణాదులను పరిశీలించి, కోటేశ్వరరావు గారు ఈ మాట తొందరపడి అనలేదు, బాగా ఆలోచించే ఈ మాట అన్నాడు అని మీరు బాగా దాన్ని ధృవపరుచుకోండి. హనుమ జీవితం మొత్తం మీద అంత వేగం కలిగిన శరీరం ఉన్నా, ఆయన ముందు నిలబడగలిగిన వాడు ఉండనంత బలం ఉన్నా, ఆయన తన కొరకు తాను అని చేసుకున్న పని ఒక్కటి నాకు చూపించండి, ఇది నా కోసం చేసుకుంటున్నా అని ఆయన చేసుకున్నారు అన్నది ఒక్కటి చూపించండి నాకు. పోనీ ఎప్పుడోనండి అనకండి, భవిష్యత్ బ్రహ్మ. ఇప్పటికీ గంధమాదన పర్వతం మీరు తిరుగుతుంటారు, చిరంజీవుల్లో ఒకరు పుట్టినరోజు నాడు తలుచుకోవట్లా 7 పేర్లు, అందులో హనుమ కూడా ఉన్నారు. మరి అటువంటప్పుడు ఇంతటి బలం కలిగినటువంటి వ్యక్తి తన కొరకు తాను అని చేసుకున్నది ఏమీ లేదు. పెళ్లి చేసుకున్నారు కదండి అనొచ్చు. ఆయన పెళ్లి చేసుకున్నది కూడా తన కోసం చేసుకోలేదు. ఎందుకు ఆయన తన కోసం చేసుకోలేదు అంటే, కామము లేనటువంటి వాడు గృహస్థాశ్రమంలోకి వెళ్ళి యజ్ఞయాగాదుల యందు పీటల మీద కూర్చోవడానికి యోగ్యతని పొందడం కోసం మాత్రమే గృహస్థాశ్రమంలో ప్రవేశించాలనేటటువంటి సంకల్పం కలిగినటువంటి యోగి పుంగవుడైతే ఆయన్ని వివాహం చేసుకుని భార్యగా కూర్చుంటానంది సువర్చల. అటువంటి వాడు కామము లేనివాడు, యజ్ఞయాగాది క్రతువులు చెయ్యవలసిన వాడు, తరించవలసిన వాడు కాబట్టి ఆయన సువర్చల్ని భార్యగా స్వీకరించారు తప్ప, ఆయన పెళ్లి చేసుకోవడం కూడా వేరొకరి కోసం తప్ప తన కోసం కాదు. హనుమ నా కోసం ఇది చేసుకున్నాను అన్న మాట మీకు ఎక్కడా కనపడదు. ఇప్పుడు ఆయనకి ఎంత బలం ఉంటే ఏమిటి కష్టం మీకు? అది వినయం. అంటే ఇప్పుడు ఆయన దేనికి వాడతారు ఆ బలాన్ని అంతటినీ? అంటే ఈ బలాన్నంతటినీ ఆయన దేనికి వాడతారంటే, అమిత్రాణం భయకరో మిత్రాణం అభయంకర. ఎవరు ధర్మాన్ని పట్టుకుని ఉంటాడో వాడి జోలికి వెళ్ళిన వాళ్ళని పీచమణిచేస్తారు, ఎవరు ధర్మం వ్యతిరేకులో వారిని భంజిస్తారు. ఇప్పుడు హనుమ ఉన్నారు, లోకంలో ధర్మం నిలబడుతుంది. అందుకే సమర్థరామదాసు గారిగా వచ్చి శివాజీని కాపాడారు. ఆయన ఉన్నారు, ధర్మం కాపాడబడుతుంది. ఆయన ఉన్నారు, ఎంతటి అమాయకుడికైనా సరే రక్షణ దొరుకుతుంది. ఆయనకి ఇంత బలం ఉంది, ఇదిగోనండి ఆయన సొంత ప్రయోజనం కోసం వాడుకున్నారు, అసలు ఆయన జీవితంలో లేరు. ఇప్పుడు అటువంటి వ్యక్తి ఒకడు ఉండడం వల్ల ఇప్పుడు కాదు ఎప్పటికీ ఆయన్ని తలుచుకుని నిర్భయంగా బ్రతకగలుగుతున్నారు. మాకేమి స్వామి హనుమ ఉన్నారు, ఆయన కాపాడతారని ధైర్యం. వినయం అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఈ ఇవ్వబడినటువంటి విభూతి ఈశ్వరుడు నాకు ఇచ్చినది లోకహితము కొరకు నాకు ఉపకరణంగా ఇచ్చాడు తప్ప ఇది నా కోసం వాడుకోమని ఇవ్వలేదు. అది ఆయనకి జీర్ణమైపోయింది సప్తధాతువుల్లో. అది వినయం. అందుకే వినయం అంటే ఎవరిని చెప్తారంటే హనుమని చెప్తారు. ఇలా కూర్చుంటారు మహానుభావుడు. అందుకే మీరు చూడండి, ఆయన ఎప్పుడు మాట్లాడనివ్వండి, ఆయన మాటల్లో ఇది నాది అన్న మాట అసలు ఉండదు. ఇది నాది కాబట్టి నా అంత వాడెవరు అన్న మాట ఆయన మాటలలో ఎక్కడా ప్రస్తావనకు రాదు. ఎందుకు రాదో తెలుసా? నాదేమిటండి, ఏదో లౌకికంగా నాది అనాలి తప్ప నాదే నాకెక్కడది? ఈశ్వరుడు ఇచ్చినది, ఈశ్వరుడి విభూతి, ఆయన అనుగ్రహించాడు, ఆయనది.
నన్ను తరింపచేశాడంతే. ఆయన తలుచుకుంటే అది ఎవరి ఎందైనా ప్రవేశపెట్టగలడు, ఎవరి చేతనైనా అది చేయించగలడు. నా యందు పెట్టాడు అంటే నన్ను అనుగ్రహించాడు, ఇక నువ్వు మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా నిన్ను నాకు దగ్గరగా తీసుకుంటాను రా అని నా యందు ప్రవేశపెట్టాడు అని అనుకున్నవాడు ఎన్ని విభూతులు పొందితే మాత్రం ఏమిటి కష్టం? వాడు ఎవరిని పాడు చేస్తాడు? పాడు చేయడు. మీరు అందుకే వినయం అన్న మాట నేర్చుకోవాలి అంటే, వినయము కలగాలి అంటే అసలు విద్యార్థులందరూ తప్పకుండా తెలుసుకు తీరవలసినది ఎవరి గురించి అంటే హనుమ గురించి. నా ఉద్దేశ్యంలో నేనైతే అనుకుంటాను, భవన్స్ ఇన్స్టిట్యూషన్స్ అని ఓ గొప్ప విద్యా సంస్థ ఉంది భారతదేశంలో. ఆ భవన్స్ విద్యా సంస్థకు అలవాటు ఉంది. మీరు పర్సనల్ మేనేజ్మెంట్ చేయండి, ఇండస్ట్రియల్ రిలేషన్స్ చేయండి, లేకపోతే జర్నలిజం చేయండి, బిజినెస్ మేనేజ్మెంట్ చేయండి. ఒక కంపల్సరీ పేపర్ ఉంటుంది, కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా అని, భారతీయ సాంస్కృతిక వారసత్వము. మీరు ఆ పేపర్ చదివి ఒక థీసిస్ సబ్మిట్ చేయాలి. మీరు స్టడీ రిపోర్ట్ ఇస్తే తప్ప, అందులో పాస్ అయితే తప్ప వాళ్ళు డిగ్రీ కన్ఫర్ చేయరు. ఎందుకంటే పక్కన సంస్కృతికి సంబంధించినటువంటి ఆలంబనం లేకపోతే ఈ విభూతి వాడు పాడవుతాడు, 10 మంది పాడవుతారు. పరమస్వార్థపరుడైనటువంటి వ్యక్తి గొప్ప ఇంజనీర్ అయితే వాడి స్వార్థానికి ఆ బ్రిడ్జి పడిపోవచ్చు. నిస్వార్థపరుడైనటువంటి వ్యక్తి ఇంజనీర్ అయితే సర్ ఆర్థర్ కాటన్ ధవళేశ్వరం ఆనకట్ట కట్టినట్టు కట్టచ్చు. ఆయన వెళ్ళిపోయి ఎన్ని సంవత్సరాలైపోయిందో, కానీ ఇప్పటికి ఎంతమంది నీళ్లు తాగి అన్నం తింటున్నారు. ఒక్కొక్కడు తనకిచ్చిన విభూతి చేత చిరస్థాయిని పొందుతాడు. ఆ ఇచ్చిన విభూతి వాడుకుంటాడు. త్యాగేనైకే అమృతత్వమానసహు. హనుమయందు మీరు పరిశీలనం చేయండి. నేను అందుకే ఈ మాటలు నేను చెప్పేటప్పుడు ఏదో అలవోకగా తగినంత అధ్యవసాయం లేకుండా, నేను ఏదో నా నోటికి వచ్చిందని, నా బుద్ధికి తోచిందని నేను ఈ మాట అంటలేదు. నేను ప్రయత్నపూర్వకంగా సమాజం యొక్క హితము కొరకు, ఇవాళ మీరు అన్నారు కనుక దీని గురించి మాట్లాడమని, అసలు లోకంలో వినయము అనేటటువంటి మాట నిలబడాలి అంటే ప్రతి విద్యార్థి ఎవరి గురించి చదివి తీరాలి అంటే హనుమ గురించి చదవాలి. హనుమ గురించి చదవడము అంటే కేవలం కథగా కాదు, ఒక వివరణాత్మకమైనటువంటి శైలిలో ఆయన గురించి మీరు చూడండి. ఆయన కొన్ని కోట్ల వానరములు ఉత్తర తీరంలో ఉండిపోయి దక్షిణ తీరానికి మేము వెళ్ళలేమని, 100 యోజనముల సముద్రాన్ని దాటలేమని, ఆయన నేను దాటుతానని మహేంద్ర పర్వతం మీద నిలబడ్డారు. నేను దాటుతాననలేదు ఆయన. కింద వానరాల వంక చూశారు, చిన్న 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 నలకల్లా కనపడుతున్నారు. అంత పెద్ద శరీరంతో నిలబడి బయలుదేరే ముందంటారు, యథారాఘవ నిర్ముక్త శరశసన విక్రమ గచ్చేతత్వద్గమిష్యామి లంకాం రావణపాలితాం అంటారు. నేను ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరి లంకాపట్టణానికి వెడుతున్నాను, ఇంత శక్తివంతుడను కాబట్టి వెడతాను అనరు. నేను ఎలా వెడతానో తెలుసా? ఒక ఉపమానం వేశారు. రామచంద్రమూర్తి చేతితో పట్టుకున్నటువంటి కోదండము యొక్క వింటినారికి బంగారు బాణములు సంధించి ఆకర్ణాంతములాగి విడిచిపెట్టబడినటువంటి ఆ బాణము తిన్నగా వెళ్ళి లక్ష్యం మీద ఎలా పడుతుందో అలా నేను కూడా రాముడి చేతి బాణాన్నై లంకాపట్టణాన్ని చేరుతాను. అంటే ఇప్పుడు తన శక్తి రాముడి అనుగ్రహమా వెళ్ళడానికి? రామానుగ్రహం నా శక్తి కాదు, నేను రాముడి చేతి బాణాన్ని. బాణానికి తనంత తాను శక్తి, రాముడు విడిచిపెట్టడం వల్ల రామబాణంగా శక్తి. రాముడు విడిచిపెడితే ఆ బాణానికి అంత శక్తి. ఇవాళ లంకకి వెళ్ళడానికి నాకు ఈ శక్తి ఎక్కడది? నాది కాదు, రాముడి చేతి బాణాన్ని కాబట్టి నాకు ఈ శక్తి. ఇది నా శక్తి అనరు. అన్నిటికన్నా పరమాద్భుతం ఏంటంటే 100 యోజనముల సముద్రాన్ని దాటి అంత పాండిత్యాన్ని ప్రదర్శించి, అంత సమయోచిత జ్ఞానాన్ని చూపించి, సీతమ్మ తల్లికి ఉంగరమిస్తూ వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః అంటారమ్మా, నేను వానరుణ్ణమ్మా అంటారు. ఇంత ఉంగరం ఇచ్చేశారు, అయిపోయింది. ఆ తల్లి ఒక ప్రశ్న అడిగింది, నాకు తెలిసినంత వరకు హనుమ, ఈ 100 యోజనముల సముద్రాన్ని దాటి రాగలిగినటువంటి వాళ్ళు 3. ఏదో సీతమ్మంది అంటే అమాయకురాలు అబలా అని అనుకోకండి. అయ్యో నిజ జగన్మాత పరమసత్యం చెప్తోంది ఆ తల్లి. 3 రాగలరు. 1 వాయుదేవుడు రాగలడు, 2 గరుత్మంతుడు రాగలడు, 3 నువ్వు రాగలవు. మీరు 3 రాగలరు. ఎందుకంటే రాక్షస సైన్యం రానివ్వదు. నువ్వు సూక్ష్మ రూపంతో వచ్చావు, అంత బుద్ధిబలంతో వచ్చావు. రామలక్ష్మణులైనా ఎలా రాగలరు? ఈ సముద్రాన్ని ఎలా దాటుతారు? అంత శక్తివంతులు ఎక్కడున్నారు? వానరములలో లేరు, భల్లూకములలో లేరు.
ఎలా జరుగుతుంది రామరావణ సంగ్రామం? ఎలా నన్ను విడిపిస్తారు? ఎలా నచ్చ చెప్పావు నాకు ఇప్పటిదాకా? ఎంత గంభీరమైన ప్రశ్న అండి అది. అంత తేలిక. సీతమ్మ సుందరకాండలో మాట్లాడినటువంటి మాటలు నిత్యానుసంధానం చేసుకోవలసినటువంటి మాటలు. అంత పెద్ద ప్రశ్న అడిగింది ఆవిడ. ఆయన తడువుకోలేదు. ఆయన వెంటనే అన్నారు, అమ్మా మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర వనౌకస మత్త ప్రత్యవర కశ్చిన్నాస్తి సుగ్రీవ సన్నిధం. అమ్మా నీ సుగ్రీవుడు బంటునని చెప్పాను కదూ. ప్రభువు అంతఃపురకాంత దగ్గరికి పంపించేటప్పుడు ఎవరిని పంపిస్తారు? అందరిలోకి తక్కువ బలం ఉన్నవాడెవరో వాడిని పంపిస్తారు. నన్ను నీ దగ్గరికి పంపించారంటే సుగ్రీవుడి దగ్గర ఉన్నటువంటి సైన్యంలో అందరికన్నా తక్కువ బలం ఉన్నవాడెవరు? నేను. నన్ను పంపించారు. అమ్మా నాతో సమానులున్నారు, నాతో అధికులున్నారు, నాకన్నా నాకన్నా తక్కువ వాళ్ళు లేడమ్మా సుగ్రీవుడి దగ్గర. ఇది నిజమా? వాచికంగా పరిశీలిస్తే నిజమా? అందరూ ఆయనతో సమానులా? అందరూ ఆయనకన్నా అధికులా? ఆయనకన్నా తక్కువ వాళ్ళు లేరా సుగ్రీవుడి దగ్గర? మరి హనుమ అబద్ధం ఆడటలేదా? అబద్ధం ఆడలేదు. 2 కారణముల చేత ఆడలేదు. ఒకటి, ఆపదలో ఉన్నటువంటి అబలని ఓదార్చాలి కథాపరంగా. అనృత దోషం రాదు కాదు. ఆయన ఏమన్నారు? నేను వెడుతున్నానంటే రాముడి చేతి బాణంగా వెడుతున్నాను అంటే రాముడు బాణాన్ని విడిచిపెట్టక్కర్లేదు. ఒకప్పుడు గడ్డి పరకని తీసి అభిమంత్రించి విడిచిపెట్టాడు. సీతమ్మే చెప్పింది, బ్రహ్మాస్త్రమైంది. రాముడి చేత్తో పట్టుకున్న గడ్డి పరక అభిమంత్రిస్తే బ్రహ్మాస్త్రం అవుతుంది. అమ్మా రామానుగ్రహం కలగాలి కానీ మా వానర సైన్యంలో ఎవడైనా నాకన్నా గొప్పవాడే. నా ఎద్దు నిలబడింది, నేను వచ్చాను. ఇప్పుడు ఆ మొదటి శ్లోకానికి అన్వయం నిజానికి. ఇప్పుడు చెప్పండి, ఇంత వినయం ఉన్నటువంటి వ్యక్తి దగ్గర ఎంత బల సంపద ఉంటే, ఎంత బుద్ధి ఉంటే, ఎంత శీల వైభవం ఉంటే, ఎంత మేధాశక్తి ఉంటే, ఎన్ని వ్యాకరణాలు తెలిస్తే, ఎంత పాండిత్యం ఉంటే లోకంలో ఎవరిని పాడు చేస్తాడు ఆయన? ఆయన ఎవరైనా సరే 2 చేతులెత్తి నమస్కరించారా వాళ్ళని కాపాడడం వినా ఆయనకి వేరొక ప్రయోజనం లేదు. ఎందుకు లేదు అంటే ఒకటే కారణం. ఎప్పుడూ కూడా హనుమ తలుచుకుంటూ ఉంటారు, నాకెక్కడిది విభూతి? రామానుగ్రహం. రామచంద్ర ప్రభు అనుగ్రహించారు. రాముడు ఎవరు? ధర్మమూర్తి. రాముడికి ఏం కావాలి? ధర్మం కావాలి. కాబట్టి నేనేం చెయ్యాలి? నా బలంతో ధర్మాత్ములను కాపాడతాను, అధర్మాన్ని అంగీకరించను. ఇప్పుడు ఈ బలాన్ని ఇచ్చినవాడు వాడు అని మీరు అన్నారనుకోండి, త్రికరణ శుద్ధిగా అనుకున్నారనుకోండి, మీరు దుర్వినియోగం చేయలేరు. నా ఎదురుగుండా భగవద్గీత కాదు, రామాయణం 7 కాండలు, మహాభారతం పర్వాలు, భాగవతం 12 స్కంధాలు, వ్యాఖ్యానాలు, భాష్యాలు అన్నీ పెట్టేసినా నా మనసులో తప్పుడు ఆలోచన రాకుండా అవి నియంత్రించలేవు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ కన్నులు లేని వాళ్ళు ఎందరో ఉన్నారు ఈ ప్రపంచంలో. పుట్టిన దగ్గర నుంచి శరీరం పడిపోయే వరకు వాడు ఏది చూడలేకపోయాడు. కన్ను లేదు అంటే సుఖాలలో 50% సుఖాలు లేనట్టే. కానీ భగవంతుడు నాకు 2 కళ్ళు ఇచ్చాడు. ఈ 2 కళ్ళతో చూడగలిగిన శక్తినిచ్చాడు. ఇవాళ కాకపోతే 20 ఏళ్ల తర్వాత అయినా ఈ శరీరం పడిపోతుంది. పడిపోయిన తర్వాత నేను ఆయన ముందు చేతులు కట్టుగా నిలబడినప్పుడు ఆయన నన్ను అడుగుతాడు, ఒరే నీకు 2 కన్నులు ఇచ్చాను, ఏ భావనతో ఎవరి వంక ఏ వస్తువులను ప్రయత్నపూర్వకంగా చూశావు? ఎప్పుడైనా సంతోషంగా ఓ దేవాలయ ధ్వజస్తంభం చూశావా? ఓ దేవాలయంలో మూర్తిని చూశావా? నీ ఎదురుగుండా కూర్చున్నటువంటి స్త్రీమూర్తులలో కామాక్షి పరదేవతని చూసి సంతోషించావా? నీ ఎదురుగుండా కనపడిన ఒక అర్భకుడిలో నారాయణమూర్తిని చూశావా? ఎవరికైనా ఎప్పుడైనా ఏదైనా పెట్టి సంతోషించావా? ఈ చెవులతో మంచి మాటలు విన్నావా? నీ నోటితో 10 మందికి శాంతి కలిగేటట్టుగా మాట్లాడావా? ఎందుకురా నీకు ఇంకా మళ్ళీ కళ్ళు? ఎందుకురా చెవులు? ఎందుకురా మనస్సు? ఎందుకురా వాక్కు? ఒక్కనాడు నీ వాక్కు ఒకరి శాంతికి పనికిరాదు. ఎప్పుడూ అందరూ బాధపడేటట్టే మాట్లాడతావు. కాబట్టి నీకు ఈ గొడవలన్నీ లేవు. మళ్ళీ నిన్ను నేను అడగక్కర్లేదు, ఓ కుక్కగా పో. ఈశ్వరుడు ఇంద్రియములను ఇచ్చినప్పుడు ఆయన నాకు వీటిని ఇచ్చాడు, కాబట్టి నేను వీటిని దుర్వినియోగం చెయ్యను అనుకున్నాను అనుకోండి. ఇప్పుడు ఇంద్రియములు ఉంటే మాత్రం వచ్చిన నష్టం ఏమిటి? అది వినయం. వినయమునకు ఆది ఎక్కడ ఉంటుంది అంటే, ఇది ఎవరి వలన లభించినది? విద్య ప్రధానముగా ఈశ్వరదత్తమే.
కానీ దానికి కన్నుల ముందు కనపడేటటువంటి వ్యక్తి ఎవరు అంటే గురువు. ఆ గురువు అనుగ్రహం వల్ల లభించింది. ఆయన చిన్నప్పుడు పాఠం చెప్పిన మేస్టారా, లేకపోతే పాఠశాలలో చెప్పిన మేస్టారా, కళాశాలలో చెప్పిన మేస్టారా, విశ్వవిద్యాలయంలో చెప్పిన మేస్టారా వదిలేయండి. ఎప్పుడు చెప్పిన వారు కాదు, నీకు పాఠం చెప్పారా లేదా? ఆయన కనపడేటప్పటికి నువ్వు చెప్పులు విప్పి ఒక గోడ కట్టడానికి ఇటుక, ఇసుకలు, సిమెంటు, నీళ్లు, మట్టి అన్నీ కూడా కావలసి వచ్చినట్టే ఇవాళ నేను ఈ గౌరవాన్ని పొందడానికి, ఇలా నిలబడడానికి కారణమైన మహాపురుషులలో వారొకరు అని లేచి నిలబడి నమస్కరించగలిగితే, వారు నీకు ఆ విద్య ఎందుకు ఇచ్చారో నువ్వు జ్ఞాపకం ఉంచుకోగలిగితే, ఆ కారణము చేత వినయము నిలబడినది. అందుకే వినయము అన్న మాటకి అన్వయం ఎక్కడుంటుంది అంటే నీ అంత నువ్వు వశవర్తి ఒకట. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నా అంత నేను వశపడాలి. ఓ ఏనుగుందనుకోండి, వశపడింది. వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆ మాడవీధుల ఊరిగింపులో ముందు నడిపిస్తారు. వశపడలేదనుకోండి, తిరగబడింది అనుకోండి, తీసుకుపోతారు. ఓ గుర్రం వశపడింది, ముందు నడిపిస్తారు. ఒక రౌతు ఎక్కుతాడు, ఎక్కడికో పెడతాడు. ఒక గాడిద వశపడింది, దాని మీద బరువు పెడతారు. ఓ చిలక వశపడింది, దాని చేత రామనామం చెప్పిస్తారు. నేను వశపడనెవ్వరికి అన్నాడు అనుకోండి, ఆ వ్యక్తి జీవితంలో వృద్ధిలోకి రాడు. అందుకే శాస్త్రము తనంత తానుగా ఒక మాట చెప్పింది, నీ అంత నువ్వుగా వశపడి తీరవలసినదే. ఎవరికి? ముగ్గురికి. ఈ ముగ్గురికి మాత్రం వశవర్తిగా ఉండు. వారి మాటలు సలహాలు కావు, అవి శిరోధార్యములు, ఆజ్ఞలు. ఒకటి తల్లి, రెండు తండ్రి, మూడు గురువు. వీళ్ళని దృష్టిలో పెట్టుకుని బ్రతకడం నేర్చుకో. ఏ పని చేస్తున్నా, మా అమ్మ ఏడుస్తుందా నేను ఈ పని చేస్తే, మా నాన్నగారు ఏడుస్తారా నేను ఈ పని చేస్తే, మా నాన్నగారు బాధపడతారా, 5 నిమిషాలైనా మా నాన్నగారు బాధపడతారా వద్దు నాకు, మా అమ్మ 5 నిమిషాలైనా బాధపడుతుందా వద్దు నాకు, మా గురువు గారు అరే రేవి ఎంత పని చేశాడు రా వీడు అని అనుకుంటారా ఒక క్షణమైనా వద్దు నాకు. నువ్వు వశపడు, వినయం నిలబడుతుంది. నీ అంత నువ్వు వశపడను, వినయాన్ని తీసుకురావడం సాధ్యం కాదు. అది దంభంగానే మిగిలిపోతుంది. ఎన్నిసార్లు ఇలా చేతులు కట్టుకో, ఎన్నిసార్లు ఏంచి నువ్వు వశవర్తివి కాలేదు. ఆ వశపడి ఉండుట అన్న మాట ఎంత వినయంలో ఎంత పతాక స్థాయికి వెళ్ళిపోతుంది అంటే, అన్ని విషయాలు నేను ఇప్పుడు ఎక్కడ ప్రసంగం చేయగలను, కానీ ఒక్క విషయాన్ని చెప్పి మనవి చేస్తాను. ఒక్కొక్కసారి కొందరు ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు, తండ్రే ధర్మం తప్పమని చెప్తే అప్పుడు కొడుకు తప్పచ్చా? తండ్రిగా చెప్పాడు ధర్మం తప్పమని, తప్పచ్చా? అప్పుడు దోషం రాదా కొడుక్కి అని. అది అధర్మము అని నీకు తెలిస్తే తండ్రి గారి దగ్గర కఠినంగా మాట్లాడి, నాన్నగారు మీరు అధర్మం చెప్తున్నారు అనక్కర్లేదు, నవ్వి నాన్నగారి కాళ్ళకి నమస్కారం చేసి నువ్వు ధర్మం చేసేస్తే చాలు. తండ్రిని ధిక్కరించక్కర్లేదు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తా. అందుకు కదండి వచ్చే శాస్త్రాలన్నీ. ఆదికావ్యం రామాయణం. ఒకప్పుడు దశరథ మహారాజు గారు రాముణ్ణి పిలిచి అన్నాడు, అరణ్యవాసానికి వెళ్ళిపోతుంటే, ఎందుకురా వెళ్ళిపోతావు? నేనేం మనస్ఫూర్తిగా కైకమ్మకి వరం ఇవ్వలేదు, తప్పనిసరి పరిస్థితుల్లో ఇచ్చా. నేను ఆవిడికి వరం ఇచ్చేశాను, నిన్ను వెళ్ళిపోమ్మన్నాను, అయిపోయింది. భరతుడికి పట్టాభిషేకం చేసేస్తానన్నాను. కానీ రాజ్యం వీరభోజ్యం కాబట్టి నువ్వేం చేస్తావో తెలుసా? ఈ రాజ్యము నీది. రామ అయోధ్యాయా త్వమేవాద్య భవరాజా నిగృహ్యమాం. నాతో యుద్ధం చెయ్యి. పెద్దవాడిని అయిపోయాను, ముసిలివాడిని, పడిపోతాను, కారాగారంలో పెట్టేయి. రోజు అలా తిరుగు, నిన్ను చూసి బతికేస్తాను. ఆ కారాగారంలో పెట్టు, నువ్వు రాజ్య పరిపాలన చెయ్యి, భరతుడికి ఇవ్వకు. నా మాట అయిపోయిందిగా, నేను ఇస్తానన్నాను. నువ్వు బలవంతుడివి, రాజ్యాన్ని యుద్ధం చేసి సంపాదించుకున్నావు, నేనేం చేయను? నా మాట చెల్లుతుంది, నీ మాట చెల్లుతుంది అన్నాడు. పితృవాక్య పరిపాలన అంటే మా నాన్నగారు చెప్పారండి, అందుకు యుద్ధం చేసి ఆయన్ని కారాగారంలో పెట్టి నేను తీసుకున్నానండి అని కూడా అనొచ్చు రాముడు. కానీ ధర్మం తెలిసిన్నవాడు. ఆయన నాన్నగారికి నమస్కారం పెట్టన్నాడు, నాన్నగారు 14 ఏళ్ళు ఎన్నాళ్లలో గడుస్తాయి, ధర్మము చేత మీకు శాశ్వతమైనటువంటి ఉత్తమ లోకాలు లభిస్తాయి, పుత్రధర్మాన్ని అనుష్ఠించాను అని నాకు శాశ్వతమైన కీర్తి కలుగుతుంది, తత్కాల ప్రయోజనాలు ఎందుకులేండి నాన్నగారు, మనసుని నిభాయించుకోండి అని నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. చిట్ట చివరికి ఇవన్నీ కలిపి దేనికి నువ్వు వశవర్తివి కావాలి అంటే శాస్త్రమునకు వశవర్తివి కావాలి. ఇలా వశపడి బతికడం అనేటటువంటిది మనిషికి అవసరం. అందుకే ఈ వశపడుట అన్నది మిగిలిన వాటికి కొట్టో సాధించో అన్నం పెట్టకో చేస్తారు. తనంత తాను వశపడి వృద్ధిలోకి వచ్చేవాడు ఎవరంటే మనిషి. అందుకే ఎవరు తల్లికి, తండ్రికి, గురువుకి, శాస్త్రానికి, ఈ 4టికి వశపడి బతుకుతాడో వాడు వినయమున్నవాడు. అంతేకాని
ఊరికే చేతులు కట్టుకుని ఊరికే ఏదో దండలు వేసేసి ఊరికే నోటి మాట అని ఊరికే అసలు ఆ చెప్పిన దాన్ని జీవితంలో అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోకుండా బ్రతకడం వినయం అనిపించుకో.